ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడవ చివరి వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. తొలి వన్డే మ్యాచ్లో ఇండియా 8 వికెట్ల తేడాతో గెలిస్తే రెండవ వన్డేలో సౌత్ ఆఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలిచి లెక్క సమం చేసింది. ఇక ఈరోజు జరగబోయే చివరి మూడో వన్డేలో ఎవరు గెలిస్తే వారే సిరీస్ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ చివరి నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్ను చేజిక్కించుకునేది ఎవరో పోటీ ఆసక్తికరంగా మారటం ఖాయం. టీమిండియా ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఒకే ఒక్కసారి వన్డే సిరీస్ను గెలుచుకుంది. అది 2018లో గెలుచుకుంది. మరోసారి సిరీస్ను గెలుచుకోవాలంటే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ మంచి బలమైనటువంటి ఆరంభాన్ని ఇవ్వటం అవసరం. కొత్త కుర్రాడు సుదర్శన్ ఆట జట్టుకు సంతోషాన్ని ఇస్తుంది. అతడు గత 2 మ్యాచ్ల్లో వరుసగా 55, 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ మరోవైపు నుంచి రుతురాజే అతడికి సహకారాన్ని ఇవ్వలేకపోయాడు. 2 మ్యాచ్ల్లోనూ రుతురాజ్ విఫలమయ్యాడు. వరుసగా 5 పరుగులు, 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తొలి వన్డేలో 23 వద్ద, రెండో వన్డేలో 4 పరుగుల వద్ద ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ నిర్ణయాత్మక వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ఎలా మొదలవుతుందో చూడాలి. మరోవైపు తిలక్ వర్మ ఆట జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతుంది. కెరీర్ ఆరంభంలో చక్కటి ఆటతో ఆశలు రేపిన ఈ యువ ఆటగాడు ఇటీవల తడబడుతున్నాడు. పరుగుల వేటలో బాగా వెనుకబడ్డాడు. భారత్ మంచి స్కోరు చేయాలంటే ఈ హైదరాబాదీ బ్యాటర్ ఫామ్ను అందుకోవటం అవసరం. అయితే ఈ మ్యాచ్లో అతన్ని ఆడిస్తారా లేదా రజత పట్టీదారుకు అవకాశాన్ని కల్పిస్తారా అన్నది చూడాలి. టెస్ట్ మ్యాచ్లకు సిద్ధం కావడం కోసం శ్రేయస్ అయ్యర్ చివరి 2 వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. సంజు శాంసన్కు మరో అవకాశం దక్కొచ్చు. ఇక బౌలింగ్లో ముఖేష్ పుంజుకోవాల్సి ఉంది. గత 2 మ్యాచ్ల్లో అతడు ఒక్క వికెటు పడగొట్టలేదు. హర్షదీప్, అవేష్ ఖాన్ తొలి మ్యాచ్లో లాగా విజృంభించాలని జట్టు కోరుకుంటుంది. తొలి 2 మ్యాచ్ల్లో నిరాశపరిచిన రుతురాజ్ గైక్వాడ్, తెలుగు బ్యాటర్ తిలక్ వర్మలలో ఒకరిని తప్పించి రజత పట్టీదార్ని తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నారు. మధ్యప్రదేశ్ తరపున 4వ నెంబర్లో బ్యాటింగ్ చేయడం రజతకు అనుకూలించే అంశం. శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో బ్యాటింగ్ భారం ఎక్కువగా సాయి సుదర్శన్, కెప్టెన్ కేఎల్ రాహుల్ పైనే పడింది. వచ్చిన అవకాశాలను సంజు శాంసన్ వినియోగించుకోలేకపోవడం ఇండియాకు ప్రతికూల అంశం. టీ20లలో సూపర్ హిట్టర్ రింకు సింగ్ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. బోలాండ్ పార్క్ వికెట్పై మంచి బౌన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో బ్యాటర్లు చెరలేగితే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్లోనూ ఇండియాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేసర్ ముఖేష్ కుమార్ ఇంతవరకు ఖాతా తెరవలేదు. తొలి మ్యాచ్లో ఆకట్టుకున్న హర్షదీప్, అవేష్ ఖాన్ రెండో వన్డేలో విఫలమయ్యారు. కాబట్టి ముఖేష్తో పాటు ఈ ఇద్దరు కూడా గాడిలో పడితే సౌత్ ఆఫ్రికాను తక్కువ స్కోర్కు పరిమితం చేయవచ్చు. సిరీస్ ముగింపుకు చేరుకోవడంతో వెటరన్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్కు ఓ ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇది జరగాలంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా రెండో వన్డేలో తన బ్యాటింగ్ పవర్ చూపెట్టి సిరీస్పై గురిపెట్టింది. ఓపెనర్ డి జోర్జీ ఫుల్ ఫామ్లో ఉండటం సఫారీలకు అతిపెద్ద బలంగా మారింది. క్వింటన్ డికాక్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న అతను మరో సెంచరీపై గురిపెట్టాడు. కొత్త పేస్ బౌలర్ నాండ్రి బర్గర్ కూడా న్యూ బాల్తో ఇండియాను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఎక్కువగా ఈ ఇద్దరిపైనే ఆశలు పెట్టుకుంది. రీజా హెండ్రిక్స్, మార్క్రమ్, డెసన్ కూడా భారీ ఇన్నింగ్స్పై దృష్టి పెట్టారు. క్లాసన్, మిల్లర్ ఫినిషింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆల్రౌండర్ వియాన్ ముల్లాల్ తన సత్తా చూపేందుకు రెడీ అవుతున్నారు. బౌలింగ్లో నాండ్రి బర్గర్కు తోడుగా లిజాద్ విలియమ్స్ ఫామ్లో ఉండటం సౌత్ ఆఫ్రికాకు కలిసి వచ్చే అంశం. బ్యూరాన్ హెండ్రిక్స్ కూడా చెలరేగితే ఇండియాకు కష్టాలు తప్పవు. స్పిన్నర్గా కేశవ్ మహారాజ్, మార్క్రమ్ కూడా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఓవరాల్గా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను చేజారకుండా చూడాలని సఫారీలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక పిచ్ వాతావరణం విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్ జరిగే పార్ల్ మైదానము బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. 250కు పైగా పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు లాభించవచ్చు. వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షానికి అవకాశం లేదు. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఇక తుది జట్ల అంచనా విషయానికి వచ్చినట్లయితే భారత జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. ఇక దక్షిణాఫ్రికా తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ మార్క్రమ్తో పాటు డి జోర్జీ, హెండ్రిక్స్, క్లాసన్, మిల్లర్, డుసెన్, ముల్డర్, బర్గర్, కేశవ్ మహారాజ్, పెహుకాయో, షంషి ఆడే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం విషయానికి వచ్చినట్లయితే స్టార్ స్పోర్ట్స్తో పాటుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లైవ్ యాక్షన్ను చూడవచ్చు.